నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన అవంతిక ఆవకాయ పెట్టింది అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ గ్లోబల్స్ హాస్పిటల్స్ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన హాస్య కథ. సెప్టెంబర్ 12, 2003లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఏసీ రూమ్లో కూర్చుని ఉన్నారు అందరూ. నిర్మాతలు నడువును చేతులు కట్టుకుని పచార్లు చేస్తున్నారు. దర్శకుడు మిగిలిన వారు కూర్చుని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తున్నారు. కొత్త సినిమా తీసే బృహత్తర ప్రయత్నంలో ఉన్నారు వారందరూ. నిజానికి కొత్త సినిమా అంటే ఉత్సాహం ఉరకలు వేయాలి. కానీ అందరూ 121వ సత్యనారాయణ వ్రత కథ వింటున్న వారిలా కునికిపాట్లు పడుతున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే చిరాగ్గా ఉంది నిర్మాతలకి. 2 నెలల నుండి సబ్జెక్టు మీద కూర్చుంటున్నారు. తిండికి తీర్థానికి బోలెడైపోతోంది, కానీ కథ మాత్రం దొరకటం లేదు. దాంతో ఒళ్ళు మండి కాస్త నిష్ఠూరంగా మాట్లాడారు. డైరెక్టర్కి కూడా ఒళ్ళు మండింది. సరే, వచ్చే వారం ముహూర్తం పెట్టుకోండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. దాంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు సినిమా తీసే పద్ధతి మారిపోయింది. అంతటి భారాన్ని ఒక్కరే భరించడం కష్టం కాబట్టి 4-5 నడుము కట్టి సినిమా తీయటం అలవాటైంది. లాభాలు వస్తే తలా కాస్త పంచుకోవాలనే తిరకాసున్నా డబ్బాలు తిరిగి వస్తే తిలా పాపం తలా పిడికిడు కదా మరి. ఇప్పుడు ఆ పద్ధతిలోనే ఓ సినిమా తీస్తున్నారు. ఇక్కడ ఇంకో లిటిగేషన్ కూడా ఉంది. ఓ యువకుడిని హీరోగా రంగప్రవేశం చేయించాలి. అతగాడికి స్క్రీన్ టెస్ట్ జరిగిన రోజున అందరికీ జడుపు జ్వరాలు వచ్చాయి. మర్నాడు పొద్దున్న పీర్ సాహెబ్ వచ్చి గుగ్గిలం పొగవేసి అందరికీ తావీజులు కట్టి వెళ్ళాడు. సరే, అందం అంటే దేవుడిచ్చింది. టాలెంట్ అయినా ఉందా అంటే పాపం బిడ్డకు అది లేదు. అతడికి డ్యాన్స్ నేర్పిన డైరెక్టర్ చాటుకు వెళ్ళి కుళ్ళి ఏడ్చాడు. ఫైట్లు ప్రాక్టీస్ చేయించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఫైట్ మాస్టర్కి. లాభం లేదు, డూపును పెట్టాల్సిందే అని చేతులు ఎత్తేశాడు. ఇటు అందమూ లేక అటు టాలెంటు లేకపోతే ఎందుకు అతని హీరోయిజం అంటే అది దేవరహస్యం. రాత్రికి రాత్రి భార్యను తీసుకొచ్చి ఇదిగో మీ చీఫ్ మినిస్టర్ అని లాలూ ప్రసాద్ అంటే బీహార్ ప్రజలు భరించలేదు. ఇది అంతే. కొన్ని విషయాలు గొంతుకు అడ్డం పడినా విషంలా మింగి ఊరుకోవాలి. ఇప్పుడు ఆ హీరోతో సినిమా తీయాలంటే కథాబలం ఉండాలి. అదేం కర్మవో కానీ మంచి కథ కూడా దొరకటం లేదు. సరే కానీ ముందు ముహూర్తం పెట్టి పని మొదలు పెడితే ముహూర్త బలం వల్ల మంచి కథ దొరుకుతుందేమోనని ముందుకు సాగారు. హీరో రెడీగానే ఉన్నాడు. ఇక హీరోయిన్ తమ దగ్గర కట్టల కొద్దీ పడున్న బాంబే పిల్లల ఫోటోల్లో నుంచి లాటరీ పద్ధతిన ఓ ఫోటో తీశారు. పిల్ల పిటపిటలాడుతూ బాగానే ఉంది, ఓకే అన్నారు. మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయిందని సామెత చెప్పినట్లు ఒక సినిమా చేసిపోయే హీరోయిన్ గురించి అంతకన్నా పరిశీలనలు అనవసరం. అదృష్టవశాత్తు మనకు మణిపూసల్ లాంటి క్యారెక్టర్ యాక్టర్లున్నారు. వాళ్ళందరినీ బుక్ చేసేశారు. మంచి ఫామ్లో ఉన్న సంగీత దర్శకుడిని బుక్ చేశారు. మాటల రచయితని బుక్ చేశారు. ఆయన ఇప్పటికే వందలాది చిత్రాలకు మాటలు రాశారు. ఆయన దగ్గర ఫైల్ ఉంటుంది. అందులో డైలాగులన్నీ రాసుంటాయి. ప్రతి సినిమాలోనూ సందర్భానుసారం పదాలను చేర్చి డైలాగులు రాసేస్తారు. ఉదాహరణకు ఓ సినిమాలో ఒరేయ్ నా దెబ్బ గుంటూరు మిరపకాయ బజ్జీరా అని రాస్తే మరొక సినిమాలో ఒరేయ్ నా దెబ్బ చిట్టారం చెగోడీరా అని రాస్తాడు. కథానుసారంగా ఓ సినిమాలో హీరోయిన్ తల్లి కూతురితో అమ్మా మనది మంచి వంశం, మీ నాన్నకి ఎదురు చెప్పకు, గంగలో దూకి చచ్చి మన వంశ పరువు ప్రతిష్టలను నిలబెట్టు అని రాస్తే మనది పౌరుషమైన వంశం, ప్రాణాలు ధారపోసైనా సరే మీ నాన్నను ఎదిరించు, రక్తం ఏరులయ్యేలా పారినా సరే మన వంశ ప్రతిష్ట నిలబెట్టు అని మరో సినిమాలో రాస్తారు. పాటల రచయిత కూడా అంతే. ఆయన మహాకవి. పరిశ్రమలకు వచ్చిన కొత్తల్లో ఆబాల గోపాలాన్ని అలరింపచేసే మధురమైన గీతాలు రచించారు. ఆ తర్వాత మార్పు వచ్చింది. ముందర ట్యూన్ కట్టి తర్వాత సాహిత్యం రాయటం. వంట చేసుకుని అతిథిని ఆహ్వానించడానికి, అతిథి వచ్చి కూర్చున్నాక వంట చేయడానికి తేడా లేదు. ఇక తర్వాత పరభాష గాయకులు వచ్చి పాడటం మొదలుపెట్టాక మరీ విరక్తి పుట్టింది ఆయనకి. నిర్లిప్తంగా అరగంటలో ఓ పాట రాసి పారేయటం అలవాటు చేసుకున్నారు. నటీనట వర్గం, సాంకేతిక వర్గం నిర్ధారణ అయిపోయారు కాబట్టి ముహూర్తం నిర్ణయించారు. ముక్కోటి దేవతలకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటర్వ్యూలు ఇచ్చారు.
చాలా డిఫరెంట్ స్టోరీ, మంచి ట్విస్ట్ ఉంటుంది. అసలు బిగినింగ్ నుంచి చివరి దాకా చాలా వైవిధ్యంగా నడుస్తుంది. మంచి సాంగ్స్, మంచి మ్యూజిక్ అని కబుర్లు చెప్పారు. కబుర్లు అయితే చెప్పారు కానీ కథ ఏది? సరే, కథ సంగతి తర్వాత చూద్దాం. ఈలోగా ఫారిన్ వెళ్ళి పాటలు షూట్ చేసుకొద్దాం అనుకున్నారు. హుటాహుటి పాటలు తయారు చేశారు. నీ బొడ్డు మీద పుట్టుమచ్చ, నాలో రేపింది పిచ్చకచ్చ అని ఓ పాట. నువ్వు లంగా కట్టుకున్నావు, నేను పంచే కట్టుకున్నాను అని మరొక పాట. నీకు పుటకతోనే పిచ్చి చాదస్తం, నాకు జన్మంతా వెర్రి వైరాగ్యం అని ముచ్చటగా మూడో పాట తయారు చేశారు. పాటలు తయారయ్యాయి కాబట్టి తట్టా పుట్ట కట్టుకుని ఫారిన్ పోయారు. మిగిలిన వారు ఇక్కడ కథ మీద కూర్చున్నారు. వెళ్ళిన వారు పాటలు చిత్రీకరించుకుని తిరిగి వచ్చేశారు. బాగానే వచ్చాయి. నీ లంగా నా పంచే పాటలో హీరోయిన్ లంగా కట్టుకోలేదు, హీరో పంచే కట్టుకోలేదు. ఇద్దరు బిగుతు ప్యాంటులే వేసుకున్నారు. అయినా అదేమంత పెద్ద విషయమేం కాదు. వెనకాల ఉన్న మంచు కొండలు, జలపాతాలు చూస్తారు కానీ వీళ్ళేం కట్టుకున్నారో ఎవరు పట్టించుకుంటారు? అదీగాక ఆ విషయాలు పట్టించుకునే తీరిక ఎవరికి ఉంది? ఇక్కడ సమస్య పెనుభూతంలా ఉంటే అలాంటి చిన్న విషయాల మీదకి దృష్టి పోతుందా? కథ లేదు, ఏం చేయాలి? సరే, అందాక ఫైట్ సీన్లు లాగించేద్దామనుకున్నారు. మంచి లొకేషన్ ఎంచుకుని 200 టాటా సుమోలు అద్దెకు తీసుకుని 2 బస్తాల పటకా కత్తులు సిద్ధం చేసుకుని 2 లారీల మంది ఎక్స్ట్రాలను బుక్ చేసుకుని పొలోమంటూ పోయారు. హీరో తండ్రిని, బంధువర్గాన్ని ఒకవైపు, హీరోయిన్ తండ్రిని, బంధువర్గాన్ని మరోవైపు నిలబెట్టారు. ఎక్స్ట్రాలను 2 గ్రూపుల వెనక కత్తులిచ్చి నిలబెట్టారు. ఒరేయ్, నాతో పెట్టుకోకు, నీ డొక్క చీరి డోలు కడతా, ఆ డోలు వాయిస్తూ మా గ్రామ దేవత జాతరలో డాన్స్ చేస్తా అన్నాడు హీరో తండ్రి. ఈ 7 సేవులే, నీ కాళ్ళు విరిచి గాడి పొయ్యిలో పెట్టి ఆ మంట మీద బిర్యానీ వండుకొని వనభోజనం చేస్తా అన్నాడు హీరోయిన్ తండ్రి. రేయ్, నీ కళ్ళు పీకి గోళీలు ఆడుకుంటా అన్నాడాయన. నీ చెవులు పీకి బిళ్ళం కూడా ఆడుకుంటా అన్నాడు ఈయన. ఇలా కాసేపు వాదించుకొని చూస్తారేంరా, వేసేయండి అన్నారు ముక్త కంఠంతో. అప్పటిదాకా నుంచుని కాళ్ళు పీకుతున్న ఎక్స్ట్రాలు ముందు కురికారు. బ్రహ్మాండంగా సాగింది యుద్ధం. అవయవాలు తెగిపడ్డాయి. రక్తం ఏరులే ప్రవహించింది. 4 టాటా సుమోలు భగ్గుమంటూ గాల్లోకి ఎగిరాయి. భేష్, ఫైట్లు చాలా బాగా వచ్చాయి అనుకుని తృప్తిగా తిరుగు ముఖం పట్టారు యూనిట్ వారు. మళ్ళీ కథ మీద కూర్చున్నారు. నమోస్తు నారాయణ, కథ దొరకలే. అవతల క్యారెక్టర్ యాక్టర్లు కాల్ షీట్స్ ప్రకారం వచ్చి పీకల మీద కూర్చున్నారు. ఏం చేద్దామా అని బుర్రలు పట్టుకున్నారు. ఓ పని చేద్దాం అని మళ్ళీ రంగంలోకి దూకారు. హీరోని, హీరోయిన్ తండ్రి మనుషుల చేత చావగొట్టించే సీన్ తీశారు. హీరోయిన్ని తండ్రి జుట్టు పట్టుకుని బర్రబర్ర లాక్కెళ్ళి గదిలో పెట్టి చావగొట్టి చెవులు మూసే సీన్ కూడా తీసేశారు. 4 ఎక్స్ట్రాలని, కామెడీని తీసుకుపోయి నగరం నడిబొడ్డులో 4 కామెడీ సీన్లు కూడా తీశారు. ఆ తర్వాత సినిమాలోని ఆడంగులంతా ఇంతింత జరీ చీరలు కట్టుకుని నగలు దిగేసుకొని వ్రతం చేస్తూ ఉంటే మగాళ్ళంతా మీసాలు మెలేసుకుంటూ ఆనందించే సీను పాట పెట్టి లాగిపారేశారు. మళ్ళీ కథ మీద కూర్చున్నారు. కథ దొరకల. హీరో హీరోయిన్ బాల్యం సీన్లు తీద్దాము, మామూలుగా ఆటలాడుకునే వయసు నుంచి కాకుండా మెటర్నిటీ హోమ్లో తీద్దాం అనుకున్నారు. హీరో పుట్టిన 15 రోజులకు హీరోయిన్ పుట్టింది. తల్లులు 2 మంచాలు పక్కపక్కనే, 2 ఉయ్యాళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. ఓ రోజు హీరో నోట్లో పాల సీసా పెట్టి నర్సు పెత్తనానికి వెళ్ళింది. ఆ పాల సీసా పక్కకు కదిలింది. హీరో గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తల్లులిద్దరూ ముద్దుల్లా నిద్రపోతున్నారు. హీరోయిన్ లేచింది. పక్కకు దొర్లి ఉయ్యాల్లో నుంచి కాలు బయటపెట్టి పక్కనున్న ఉయ్యాలను తన్నింది. ఆ కదలికకి ఉయ్యాల కదిలి పాల సీసా పీక మళ్ళీ హీరో నోట్లోకి వచ్చేసింది. ఏడు పాపి తృప్తిగా పాలు తాగాడు హీరో. పక్కకు తిరిగి హీరోయిన్ను చూసి చిలిపిగా నవ్వాడు. హీరోయిన్ సిగ్గుగా నవ్వింది. సీన్ చెప్పారు రచయిత గారు. భలే భలే బాగుంది, తీసేద్దాం, నర్సింగ్ హోమ్ సెట్ వేసేద్దాం, 2 పిల్లలు కావాలి అన్నారు డైరెక్టర్. సీను బాగానే ఉంది, కానీ ఇలా కాలక్షేపానికి సీన్ మీద సీన్ తీసుకుంటూ పోతే అవతల మనకు టోటల్ లెంగ్త్లో ప్రాబ్లం కాదా? ఇంత మటుకు తీసిన పిక్చర్ అంతా బాగానే ఉంది, కానీ అసలు పాయింట్ అలాగే ఉండిపోయింది కదా, ఆ విషయం ఆలోచించండి అన్నాడు తల పండిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్. నిజమే సుమి, అసలు ఆ విషయమే మర్చిపోయాం అనుకున్నారు అందరూ. ఈ ఒక్క సీను నాకు బాగా నచ్చింది, తీసేద్దాం అన్నాడు డైరెక్టర్. 'సరే, ఆ సీన్ కూడా తీసేశారు. రెడ్ వచ్చే మొదలాడే, 2 పిల్లలు కావాలి అన్నారు డైరెక్టర్. 'సీను బాగానే ఉంది, కానీ ఇలా కాలక్షేపానికి సీన్ మీద సీన్ తీసుకుంటూ పోతే అవతల మనకు టోటల్ లెంగ్త్లో ప్రాబ్లం కాదా? ఇంత మటుకు తీసిన పిక్చర్ అంతా బాగానే ఉంది, కానీ అసలు పాయింట్ అలాగే ఉండిపోయింది కదా, ఆ విషయం ఆలోచించండి అన్నాడు తల పండిపోయిన అసిస్టెంట్ డైరెక్టర్. నిజమే సుమి, అసలు ఆ విషయమే మర్చిపోయాం అనుకున్నారు అందరూ. ఈ ఒక్క సీను నాకు బాగా నచ్చింది, తీసేద్దాం అన్నాడు డైరెక్టర్. 'సరే, ఆ సీన్ కూడా తీసేశారు.
మళ్ళీ కథా చర్చ ప్రారంభం. విడివిడిగా పడి ఉన్న ఈ మొక్కలన్నీ కలిపి ఓ కథ తయారు చేయాలి. ఎదుటి టీం వాళ్ళు 380 రన్స్ చేశాక రంగంలోకి దిగి 60 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి వర్షం పడితే బావుండునని ఆకాశం వైపు ఆశగా చూస్తున్న భారత క్రికెట్ టీంలాగా కథ కోసం ఆకాశంలోకి చూడసాగారు అందరూ. ఓ వారం రోజులు సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరికి ఓ కొలిక్కొచ్చింది. హీరోది ఆవకాయ తినే వంశం. 4 ఎకరాల మామిడి తోటలో కాసిన కాయలు కోయించి సొంత చేలో పండిన మిరపకాయల కారము, నువ్వులాడించిన నూనె కలిపి పెద్ద వాటర్ ట్యాంకు నిండా ఆవకాయ పెట్టించుకుని ముప్పూటలా లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. తరతరాలుగా ఇదే వారి సాంప్రదాయం. అవతల హీరోయిన్ వాళ్ళు ఇదే లెవెల్లో చింతకాయ పచ్చడి తింటూ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు ఆవకాయ తినేవాళ్లే. కానీ వారి వంశంలో ఓ ముసలమ్మ అటకెక్కి ఆవకాయ కొండ దింపుతూ కాలు జారి కింద పడి నడుం విరిగింది. ఆవకాయ కొండ నెత్తిన పడి తల పగిలి ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఈ దుర్ఘటన తర్వాత వారికి ఆవకాయ చూసినప్పుడల్లా ఆ ముసలమ్మ రక్తం గుర్తుకొచ్చి మనసు పాడైపోయింది. అందుకే ఆవకాయ మానేసి చింతకాయ తింటున్నారు. అలా ఓ తరం గడిచిపోయింది. ఆ తర్వాత ఓసారి ఇరు వంశాల మధ్య ఎద్దుల పోటీ జరిగింది. ఆవకాయ వాళ్ళు గెలిచారు. గెలిచిన వాళ్ళు ఊరికే ఉండక చింతకాయ వారిని హేళన చేశారు. దాంతో వైరం పెరిగి తలకాయలు నరికేసుకుని బద్ధ శత్రువులైపోయారు. మరి వాళ్ల పిల్ల వీళ్ల పిల్లాడు ప్రేమించుకుంటే ఆ కక్షలు భగ్గుమనవు. చివరికి తన ప్రేమ కోసం హీరోయిన్ ఆవకాయ పెట్టడానికి అంగీకరిస్తుంది. హీరోతో పారిపోతూ ఉంటే ఇరుపక్షాల వారు వెతికి పట్టుకుని చావదన్ని కొన ప్రాణాలతో వదులుతారు. కానీ వారి ప్రేమ బలమైంది కాబట్టి ఇద్దరూ బతికి బట్టకడతారు. పెద్దలకు జ్ఞానోదయం కలుగుతుంది. కథ సుఖాంతం. కథ సెట్ అయిపోయింది కాబట్టి మిగిలిన పార్ట్ కూడా తీసి పారేశారు. నా ఒంట్లో ప్రవహిస్తుంది రక్తం కాదు ఆవకాయ నూనె అని భారీ డైలాగులు హీరో చేత చెప్పించారు. మీరు ఇలా కొట్టుకు చస్తున్నారు కానీ ఆవకాయ చింతకాయ మన తెలుగు తల్లికి 2 కళ్ళ లాంటివి. అనుదినం ఆవకాయ తిన్నా జ్వరం వస్తే పథ్యంలోకి పాత చింతకాయగా కావలసింది. కాబట్టి చింతకాయని చిన్న చూపు చూడకండి, ఆవకాయని అందలం ఎక్కించకండి అని ముసలి పూజారి పాత్ర చేత చెప్పించారు. కథానుగుణంగా ఉండాలని మరొక పాట రాయించారు. చింతతోపులో చెంత నువ్వుంటే చెంచు పిల్లలా ఉన్నావే అనే పాట రాశారు రచయిత గారు. గాయకుడు బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ క్లాసులో వచ్చి 5 స్టార్ హోటల్లో ఉండి చింతతోపులో చింత నువ్వుంటే చెంచు పిల్లలా ఉన్నావే అని పాడేసి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్లాసులో ఎక్కి బాంబే వెళ్ళిపోయాడు. పిక్చర్ పూర్తయింది. ఎడిటింగు వగైరాలన్నీ పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చేసింది. వేసి చూసుకున్నారు. పగలు చత్వారం, రాత్రి రేచీకటి అన్నట్లుంది సినిమా. ఇంకా నయంలే ఏమాత్రమైనా వచ్చింది అనుకున్నారు. అదృష్టం కలిసి రావాలే కానీ కనక వర్షం కురుస్తుంది. ఇంతకంటే చెత్త సినిమాలు బ్రహ్మాండంగా ఆడిన సందర్భాలు కోకొల్లలు అనుకున్నారు. దేవుడి మీద భారం వేసి రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు. సినిమా పేరు కూడా ట్రెండ్కు తగ్గట్లు బాగా కుదిరింది. అవంతిక ఆవకాయ పెట్టింది. టైటిల్ అదిరిపోయింది. ఇక సినిమా మరీ అదిరిపోయింది అన్నారు. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది అని ప్రచారం చేసుకుంటున్నారు. పరుగులు తీస్తోందా, పట్టుకుని నడిపిస్తున్నారా? ఆ పరమాత్ముడికి ఎరుక. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.